నమస్తే సార్. సార్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ ఈరోజు ఒక మహాప్రపంచనం. సో ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవం జరుగుతుంది. సో ఏపీకి మంచి రోజులు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన స్వాతంత్రము 2019లో స్వాతంత్రం పోయింది. మళ్ళీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. ఈ 2 రోజులు 10 రోజుల క్రితం నుంచి స్వాతంత్రం వచ్చింది. వాక్ స్వాతంత్రం వచ్చింది. ప్రజల్లో భావాల్ని బయటికి పెట్టడానికి అవకాశం వచ్చింది. దుర్మార్గపు రాక్షస పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని బయటికి పంపాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వచ్చి వారు ఓటుని వినియోగించుకున్నందుకు ముందుగా వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు. అట్లాగే అత్యంత అద్భుతమైన పరిపాలన ఇవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. తప్పనిసరిగా 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా అందరూ కూడా కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మనం ఎక్కడికో దిగజారిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఇందాక మీరు అన్నారు రాక్షస పాలన నుంచి స్వతంత్రం వచ్చింది ఇప్పుడు మనకి అని. మరి సూపర్ 6 కానీ, ఏదైతే స్పెషల్ స్టేటస్ కానీ, పోలవరం కానీ, అదేవిధంగా మన రాజధాని కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పోలవరం కంప్లీట్ అవుతుంది. రాజధాని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అమరావతి రాజధాని. భారతీయ జనతా పార్టీ మేము మొదటి నుంచి కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాము. ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఇప్పుడు అధికారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. వారు కూడా నిన్న ఏదైతే ఎన్డీఏ శాసనసభ సభ్యులతోటి అందరితోటి మాట్లాడిన తర్వాత ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అమరావతి రాజధాని అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా మిగిలిన రైల్వే జోన్ అవన్నీ కూడా ఇదివరకు ఈ దుర్మార్గపు ప్రభుత్వము స్థలం ఇవ్వడం వలన విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలం ఇచ్చిన వెంటనే రైల్వే జోన్ నిర్మాణపు పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. అట్లాగే స్పెషల్ స్టేటస్ అనేది అది ఆల్రెడీ క్లోజ్డ్ చాప్టర్. స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి మనం పూర్తి ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రం కూడా కీలక వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. దానికి దీనికి సంబంధం లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం కాదు. బట్ ఏదేమైనా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని బాగు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకుని ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు ప్రమాణ స్వీకారానికి చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ఇంకా కేంద్ర మంత్రులు చాలా మంది, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రావాలి. లాస్ట్ మినిట్లో ఆయన ప్రోగ్రాం వలన ఇబ్బంది వచ్చింది. అందుకు వారు మెసేజ్ కూడా పంపించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం పైన ప్రత్యేకమైన దృష్టి సారించి మనకి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఇబ్బంది లేకుండా బయటపడేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని అంటున్నారు. మరి ఈ అప్పుల్ని తట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముందుకు సాగే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేసే విధానమే తెలియదు. అసలు అక్కడికి డిస్ట్రక్షన్ తప్ప, అంటే అరాచకము డిస్ట్రక్షన్ తప్ప వేరేదేమి జగన్మోహన్ రెడ్డి తెలియదు. వేరే మన గౌరవ కాబోయే ముఖ్యమంత్రి ఒక 2 గంటల్లో మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి అనుభవం ఉంది, సంపద సృష్టించే ఆలోచన విధానం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇబ్బంది లేకుండా జరుగుతుందనేది మా యొక్క ఉద్దేశం. సో మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కలయిక, మీ కలయిక, మొత్తం ముగ్గురు కలయిక ఈ రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ధిగా ఉండే అవకాశం ఉంది. 3 పార్టీలు కలయిక త్రివేణి సంగమం లాంటిది. 3 నదులు కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అదే కలయికతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ విజయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం. తప్పనిసరిగా చాలా బాగుంటుంది. మంచిగా మన ఆంధ్ర రాష్ట్ర సుపరిపాలన ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం. సో పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు?
అది మరి ఆయన ఇష్టం. దాని మీద మేము కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మా పార్టీ వేరు, మా భారతీయ జనతా పార్టీ. సో వారు ఏం మాట్లాడుకున్నారో మాకైతే తెలియదు. సో మొత్తానికైతే అనుకునే సక్రమంగా జరుగుతాయని మీరు నమ్ముతున్నారు? 100%, 100% అనుకున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయి. ఎందుకంటే 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 11 సీట్లకి దిగజారిపోతుందంటే ఎవడన్నా నమ్ముతాడా? కానీ మేము మొదటి నుంచి ఈయనకు 25 సీట్ల కంటే ఎక్కువ రావు అని చెప్పి 1 సంవత్సరం క్రితం నుంచి చెప్తున్నాం. కాబట్టి అనుకునే బాగానే జరుగుతున్నాయనేది మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.